అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ ప్రభు కృపా కటాక్షంతో మనం ప్రతి వారం ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క విస్తృత జీవిత గాథను చదువుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం మెహర్ ప్రభు చరితం 13వ భాగంలో ఉన్నాం. అది 1956వ సంవత్సరం. బాబా 1 సంవత్సరం పాటు ఏకాంతవాసంలో ఉంటాను అని ప్రకటించారు. ఆయన ఏకాంతవాసంలో ఉంటూ అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ మస్తుల్ని కలుసుకుంటూ కైకోబాద్తో తన విశ్వకార్యంలో పాల్గొనేలా చేస్తూ అలాగే మండలి వారిని కూడా ఒక ప్రక్క కనిపెడుతూ ఉన్నారు. గత వారం మనం చదువుకున్న విషయం ఏమిటి అంటే సంత్ కృపాల్ సింగ్ బాబా దగ్గరికి రావడము, బాబాతో మాట్లాడడము, ఆయన అనుభూతి అంటే ఎలా ఉంటుంది అంటే కైకోబాద్ దగ్గరికి పంపిస్తారు. ఆయన వచ్చి బాబాతో మాట్లాడి చాలాసేపు గడిపి ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ఈ వారం విషయంలోకి వస్తే అది 1956వ సంవత్సరం మే నెల. ఇంగ్లాండ్లో మాంచెస్టర్కు చెందిన కీత్ అనే 24 సంవత్సరాల యువకుడు. అతడు ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాట. కానీ అతడు అన్వేషిస్తున్నదేది అతనికి దొరకలేదు. ఎంతో అసంతృప్తితో ఉన్న అతనికి అతని స్నేహితుడు ఒకడు మెహర్ బాబా రాసిన డిస్కోర్సెస్ చదవమని సలహా ఇచ్చాడు. కేత్ డిస్కోర్సెస్ గ్రంథం చదివిన తర్వాత అతనిలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. ఆ గ్రంథము అతన్ని కదిలించి వేసింది. ఈ ప్రవచనాలలో తనకు జవాబు లభించింది అని తెలియజేశాడు. ఆ తర్వాత అతడు గాడ్ టు మ్యాన్, మ్యాన్ టు గాడ్ ఈ పుస్తకాన్ని కూడా చదివాడు. ఇది కూడా బాబా ప్రవచనాల్లో ఉండేటటువంటి విషయాలే. దీన్ని సిబి పద్దం సంకలనం చేసినటువంటి ఈ పుస్తకం అతడు చదవగానే బాబాను చూడాలనే కోరిక జనించింది, ఆరాటం కలిగింది. ఎలాగైనా సరే బాబాని దర్శించాలి అనే ఆరాటంతో అతడు ఉన్న ఉద్యోగాన్ని మానేసి చేతిలో ఉన్న సొమ్ము తీసుకుని ఇండియా వచ్చేస్తాడు. నిజానికి ఇంగ్లాండ్లో ఆ రోజుల్లో కొంతమంది బాబా ప్రేమికులు ఉన్నారు, కానీ అతనికి తెలియదు. నేరుగా ఇండియా వచ్చి పూనా వచ్చి మెహరాబాద్ వచ్చి పాద్రిని కలుస్తాడు. పాద్రి చెప్తాడు బాబా ఇక్కడ లేరు అని ఆది సీనియర్ దగ్గరికి పంపిస్తాడు. నగర్లో ఉన్న ఆది సీనియర్ని అతడు కలుసుకోగా బాబా ఏకాంతవాసంలో ఉన్నారు, అయినా నీ గురించి నేను చెప్తాను అని ఆది సీనియర్ చెప్పడం జరిగింది. ఈ నిజాయితీ, బాబా పట్ల అతనికి ఉన్నటువంటి ఆరాటం, ప్రేమ ఇవన్నీ కూడా గమనించి బాబాకు తెలియజేశాడు ఆది సీనియర్. బాబా సూచన మేరకు సతారా తీసుకొచ్చాడు అతన్ని. బాబా అతనికి ఆలింగనమిచ్చి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అతన్ని వెంటనే ఇంగ్లాండ్ వెళ్ళిపోమని చెప్పారు. లండన్లో ఉన్న తన ప్రేమికుల్ని కలుసుకుని జూలైలో తన రాక కోసం నిరీక్షించమన్నారు. గత వారం చదువుకున్నాం కృపాల్ సింగ్ విషయం. ఆ విషయం అంతా కూడా ఎరిచి ఒక వ్యాసంగా వ్రాసి బాబాకు చదివి వినిపించాడు. బాబా అందులో మరికొన్ని విషయాల్ని జోడించమని చెప్పారు. మొదట కబీర్ చెప్పిన విషయం జోడించమన్నారు. కబీర్ చెప్పిన విషయం ఏమిటి అంటే పవిత్ర క్షేత్రాలను దర్శించడం వల్ల ఒక్క ఫలితం కలుగుతుంది. సాధు పురుషుల సాన్నిధ్యం, మార్గదర్శకత్వం వలన 4 ఫలితాలు కలుగుతాయి. సద్గురువు యొక్క అనుగ్రహం లభిస్తే అనంతమైన లాభాలు కలుగుతాయి అని కబీర్ చెప్పిన విషయాన్ని ఎరిచి తన వ్యాసంలో పొందుపరచాలి అని బాబా చెప్పారు. అలాగే వేదాలలో చెప్పిన విషయాలు కూడా బాబా సూచించారు. వేదాలు ఏం చెప్తున్నాయి అంటే వేలాది మంది మనుషుల్లో ఒకే ఒక్కడు సంత్ అవుతాడు, వేలాది మంది సంతుల్లో ఒకే ఒకడు దైవానుభూతిని పొందగలుగుతాడు. అటువంటి ఎంతో మంది భగవదనుభవం పొందిన వారిలో ఒకే ఒకడు సద్గురువు కాగలడు. ఈ విషయాన్ని కూడా ఆ వ్యాసంలో పొందుపరచమని బాబా చెప్పారు. అలాగే బాబా ఏం చెప్తున్నారో ఆ విషయాన్ని కూడా అందులో యాడ్ చేయమన్నారు. బాబా ఏం చెప్పారు అంటే అవతార కాలంలో
5గురు సద్గురువులు భగవంతుణ్ణి మానవునిగా అవతరింపజేస్తారు. ఈ 3 విషయాల్ని ఎరిచి తాను రాసినటువంటి ఆ వ్యాసంలో జోడించమన్నారు. బాబా ఏకాంతవాస సమయంలో సతారాలో ఉన్నటువంటి స్త్రీ మండలి వారు, పురుష మండలి వారు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండవలసిందిగా సూచించారు. వారు ఉదయం టీ తాగవచ్చు, రాత్రిపూట భోజనం చేయాలి. మే 24 అలాగే 29 2 రోజులు బాబా 24 గంటలు ఉపవాసం చేశారు. ఆ సంవత్సరం మే 24వ తేదీన, మే 24 అనగానే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. సరిగ్గా 4 సంవత్సరాల క్రిందట, అంటే 1952వ సంవత్సరం మే 24వ తేదీన బాబా అమెరికా ఖండంలో పర్యటించే సమయంలో మొట్టమొదటిసారి కారు ప్రమాదంలో గాయపడడం జరిగింది. ఒక పని మీద ఎరిచ్ని అహ్మద్నగర్, పూనా, బొంబాయి, మహాబలేశ్వర్ పంపించారు. అతడు తిరిగి సతారాకు వచ్చేశాడు. మళ్లీ తిరిగి అతన్ని మహాబలేశ్వర్ వెళ్ళమన్నారు. అక్కడ ఐరన్ కానిబేర్ అలాగే గోదావరి మాయి అక్కడ ఉన్నారు, వాళ్ళని కలుసుకోమని చెప్పారు బాబా. గోదావరి మాయి అంతకు ముందు బాబాతో పాటు తాను కూడా పాశ్చాత్య పర్యటనకు వస్తాను అని చెప్పింది. అది నిజంగా ఆవిడ వస్తుందా లేదా కనుక్కురమ్మని చెప్పారు. నిజంగా వస్తోంది అంటే బాబా మండలి వారి చేత ఆమె కోసం కొన్ని ఏర్పాట్లు చేయించాలి. ఎరిచి గోదావరి మాయని కలుసుకుని అడగ్గా ఆమె, ఇప్పుడు సమయం చాలదు, బాబాతో రావడం నాకు చాలా ఇష్టం, కానీ నాకు సమయం చాలదు, కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. 1956 జూన్ 1వ తేదీన బాబా కైకోబాగ్తో కలిసి పనిచేశారు. ఐరన్ కానిబేర్ తిరిగి సతారా చేరుకుంది. అంతకుముందు కూడా 2 రోజులు ఉండి వెళ్లడము, బాబా ఆదేశం ప్రకారం వస్తూ ఉండడం వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఆమె ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ సమయం ఉండేలాగా వచ్చింది. బాబా అప్పుడప్పుడు ఆమెను కలిసేవారు. ఆమెకు తోడుగా ఉండేందుకు ర్యానోని రోజు ఆమె వద్దకు వెళ్లమని చెప్పారు. అప్పుడప్పుడు ఆవిడ్ని గ్రాఫ్టన్ బంగ్లాలో ఉంటున్నటువంటి మెహ్రా, మణీలను కలుసుకోవాల్సిందిగా సూచించేవారు. జూన్ నెల వచ్చింది. జూన్ 7వ తేదీన బాబా 105 మంది పేద పిల్లలను జడ్జి గారి బంగ్లాకు తీసుకురమ్మన్నారు. బాబాయే స్వయంగా వారికి భోజనంలో లడ్డూలు వడ్డించారు. భోజనాల తర్వాత బాబా ఒక్కొక్క బాలునికి, బాలికకు కొత్త బట్టలు ఇచ్చారు. ఆ రోజు సాయంకాలం వరకు ఈ కార్యక్రమం సాగింది. తర్వాత మాత్రమే బాబా భోజనం చేశారు. ఆ తర్వాత 10వ తేదీ బాబా సతారా నుండి మెహ్రాజాద్కు బయలుదేరారు. బాబా వెంట మెహ్రా, మణి, నాజా, గోహెర్, ర్యానో, నెహ్రూ ఉన్నారు. వారిని అనుసరిస్తూ ఎరిచ్, నీలు, గుస్తాజీ కూడా వెళ్లారు. పూనాలో ఉండేటటువంటి జాల్ అంటే బాబా సోదరుడు, మెహర్వాన్ జస్సావాలా ఎరిచ్ తమ్ముడు, వీళ్ళిద్దరూ కూడా బాబాని కలుసుకున్నారు. బాబా చేపట్టబోయేటటువంటి పాశ్చాత్య దేశాల పర్యటన గురించి ప్రతిరోజు చర్చలు జరిగేవి. దీనికి సంబంధించిన కొన్ని సందేశాలను బాబా డిక్టేట్ చేశారు. మెహ్రాజాద్ బయలుదేరే ముందే పాశ్చాత్య దేశాలలో తాను ఇవ్వబోయేటటువంటి ప్రవచనాలను తయారు చేయమని భావుకిచ్చారు బాబా. భావు సందేశాలను వ్రాసి ఇచ్చేశాడు. వాటిని సరిదిద్దమని ర్యానోకి ఇచ్చారు. అయితే బాబా వాటిని ఉపయోగించలేదట. బాబా అహ్మద్నగర్ చేరే సమయానికి అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ ఆఫ్రో అమెరికన్ సంతతికి చెందినటువంటి స్త్రీ. బాబా దర్శనార్థం వచ్చినటువంటి ఆమెకు బాబా చెప్పారు, తాను ఏకాంతవాసంలో ఉన్న కారణంగా ఎవరినీ కలుసుకోవటం లేదు అని ఆది సీనియర్ చేత చెప్పించారు. అయినా కొన్ని నిమిషాలు మాత్రం మెహ్రాజాద్లో తనని కలవవచ్చు అని చెప్పారు. అలాగే బాబా జూన్ 12వ తేదీన ఆవిడని రమ్మన్నారు. ఆమె ఇండియాలో ఉన్న అనేక ఆశ్రమాలను దర్శించిందట. ఆమెతో బాబా అన్నారు,
ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుడు తెలుసుకోబడతాడు అని. ఆ విషయాన్ని బాబా ఆమె నొక్కి చెప్పారట. మెహరాజాద్లో ఒకరోజు బాబా బారాకోట్ అనే మస్తుని కలుసుకున్నారు. బారాకోట్ అంటే 12 కోటులు ధరించినటువంటి మస్తు. అంటే యాక్చువల్గా మస్తు అని బాబా చెప్పలేదు, అతడు భగవదున్మాది అని బాబా చెప్పారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఒత్తిడిని తట్టుకోలేక ఉన్మాదిగా మారేవాళ్లు కొంతమంది ఉంటారు. మరికొంతమంది ఉన్నత భూమికల్లోకి వెళ్లి మస్తులుగా మారతారు. ఈ మస్తు ఈ శరీరంపై 12 కోటులు ఎప్పుడూ ధరించి ఉండేవాడు. శీతాకాలమైనా వేసవి కాలమైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వాటిని వదిలేవాడు కాదు. అందువల్లనే అతన్ని బారాకోట్ అని పిలిచేవారు. బాబా అతని కోటుల్లోంచి ఒక కోటు తీసివేసి మరొక మంచి కోటును ధరింపజేశారు. ఆ రోజుల్లోనే పూనాలో హబీబుల్లా బేగ్ అనే కాశ్మీర్ నివాసి అయినటువంటి వ్యక్తి బాబా ప్రేమికుడు. అతడు పూనాలో నివసించేవాడు. అతడు అక్కడ వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. జూన్ నెలలో బాబా దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. బాబా అడుగుతారు, నువ్వు ప్రతిరోజు నమాజ్ చేస్తున్నావా అని. అంటే అతడు మహమ్మదీయుడు కాబట్టి వాళ్ళు 5 పూట్ల నమాజ్ చేయడం వాళ్ళకి అలవాటు. కాబట్టి నమాజ్ చేస్తున్నావా అని అడిగినప్పుడు అతడు, బాబా ఇప్పుడు నేను అసలైన నమాజ్ చేస్తున్నాను అన్నాడు. అంటే ఎల్లవేళలా బాబాను స్మరిస్తున్నాను అని చెప్పాడు. అతని సమాధానం బాబాకు సంతృప్తిని కలిగించింది. వ్యాపారం చేయడానికి నీకు డబ్బెక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. వ్యాపారానికి కావలసిన సరుకును ఎలా అరువుగా తెచ్చుకోవచ్చో హబీబుల్లా బాబాకు వివరించి చెప్పాడు. బాబా సరే నీ ప్రయత్నంలో నువ్వుండు అంటూ తన ప్రసాదంగా కొంత డబ్బును కూడా ఇవ్వడం జరిగింది. హబీబుల్లా పూనాలో కాశ్మీర్ వస్తువులను అమ్మే షాపును తెరిచాడు. వ్యాపారం బానే సాగుతోంది. జూన్ 14వ తేదీన తన వారందరికీ, అంటే తన ప్రేమికులకు అలాగే తన సన్నిహితులకు అందరికీ ఒక సర్క్యులర్ని పంపించమని ఆది సీనియర్ని ఆదేశించారు. సాధారణంగా బాబా పాశ్చాత్య దేశాలకు వెడుతుంటే, నౌకలో వెడుతుంటే నౌకాశ్రయానికి ఆయన సన్నిహితులు ప్రేమికులు వస్తూ ఉండేవారు. బాబాకు వీడ్కోలు చెప్పేవారు. అలాగే విమానాశ్రయంలో, అంటే విమానం ఎక్కేటప్పుడు విమానాశ్రయానికి వచ్చి బాబాకు వీడ్కోలు చెప్పేవారు. కానీ ఈసారి ఆయన ఏకాంతవాసంలో ఉన్న కారణంగా ఎవరినీ రావడానికి వీల్లేదు అని బాబా ఆ సర్క్యులర్లో తెలియజేశారు. అలా మెహరాజాద్లో ఒక వారం రోజులున్న తర్వాత తన విదేశీ పర్యటన కోసం దరఖాస్తు చేసుకునేందుకు మెహరాజాద్ నుండి ఇరిచ్, నీలు, ఆది సీనియర్ ని వెంట పెట్టుకుని బొంబాయి వెళ్లారు. మెహర్జీ కూడా వాళ్లతో పాటు వెడుతున్నాడు. అతడు పూనాలో కలుసుకున్నాడు. అందరూ బొంబాయి వెళ్లి వీసాలు సంపాదించుకుని నారిమన్, మనకందరికీ తెలుసు ఆషియానాలో ఉన్నటువంటి నారిమన్ ఆర్నవాజ్ వాళ్ళింట్లో భోజనాలు చేసి రాత్రికి అహమ్మద్ నగర్ తిరిగి వచ్చారు. మెహరాజాద్ నుండి బాబా జూన్ 21వ తేదీన మెహరాబాద్ కొండ మీదకు వెళ్లారు. మనకందరికీ తెలుసు, నవజీవనం ప్రారంభించిన తర్వాత బాబా మెహరాబాద్కి అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉండేవారు. ఎక్కువ కాలం మెహరాజాద్లోనే ఉంటూ ఉండేవారు. ఈసారి తను పాశ్చాత్య దేశాలకు వెడుతున్నటువంటి సందర్భంగా కొండ మీద ఉన్నటువంటి కైకోబాద్ కుటుంబాన్ని, అలాగే మన్సారీని, మరికొంతమందిని కలిసి తిరిగి మెహరాజాద్ వెళ్లిపోయారు. రాబో అమెరికా పర్యటనలో అవసరాన్ని బట్టి బాబా చదివి చెప్పించేందుకు కొన్ని ప్రవచనాలను ఎంపిక చేయమని ఇరిచ్కి చెప్పారు. ఇరిచి తన తమ్ముడైనటువంటి మెహర్వాన్ జస్సావాలాకు ఆ పని అప్పగించాడు. అంతకుముందు దేశ్ముఖ్ సేకరించినటువంటి బాబా ప్రవచనాల్లో ఉండేటటువంటి కొన్ని సందేశాలను తీసుకుని సంకలనం చేసి ఫైల్ చేసి పెట్టాడు. సందేశాలైతే అతడు తయారు చేశాడు, కానీ శీర్షిక పెట్టడానికి బాబా దేశ్ముఖ్ని పిలిపించారు. దేశ్ముఖ్ మెహరాజాద్ వచ్చాడు.
తన పరివారంతో వచ్చాడు కాబట్టి అహ్మద్నగర్లోనే తన కుటుంబం ఉంచి అతడు మెహ్రాజాదులో ఉండసాగాడు బాబా ఇచ్చిన పనిని చేయడం కోసం. సరిదిద్దిన అంశాలపై మెహర్వాన్ కొత్త శీర్షికలు అంటే దేశ్ముఖ్ ఇవ్వగా ఆ శీర్షికలను టైప్ చేశాడు. టెలివిజన్ కొరకు అంటే ఆ రోజుల్లో టీవీలు అక్కడే ఉండేవి అమెరికాలో, కాబట్టి న్యూయార్క్లో ఫిల్ము తీయడం కోసం కొన్ని ప్రవచనాల్ని బాబా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రవచనాన్ని బాబా తన ఆల్ఫాబెట్ బోర్డు మీద వ్రాయడానికి అంటే ఇలా సూచిస్తూ చెప్పడం కోసం ఆయన రిహార్సల్స్ కూడా వేసుకున్నారట. ఆ తర్వాత ఈ సందేశాలైతే బాబా ఒక చోట చేకూర్చారో వాటిని సూఫీజం రీఓరియంటెడ్ వారు లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అనే పుస్తక రూపంలో వెలువరించారు. తర్వాత మెహ్రాజాదులో ఉండగానే ఏకాంతవాసంలో ఉంటూ మరొక సందేశాన్ని బాబా డిక్టేట్ చేశారు. అది తర్వాత లైఫ్ సర్క్యులర్గా తన ప్రేమికులందరికీ కూడా పంపించారు. గతంలో ప్రకటించినట్లుగా అన్ని వాగ్దానాల నుండి నేను స్వేచ్ఛాపరుణ్ణి అన్నారు. మనకి తెలుసు అనేక సార్లు బాబా వాగ్దానాలు చేస్తూ ఉండేవారు. అనేక సార్లు ఇదిగో మౌనం విరమిస్తాను, అదిగో విరమిస్తాను అని చెప్తూ ఉండేవారు. కానీ సమయం దాటిపోయి ఆ రోజు కూడా దాటిపోయేది, కానీ బాబా మౌనం విరమించలేదు. అలా ఎన్నోసార్లు ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ సర్క్యులర్లో బాబా ఖచ్చితంగా చెప్తున్నారు, అన్ని వాగ్దానాల నుండి నేను విడివడి ఉంటాను. నేను వాగ్దానాలను నెరవేర్చాలని నాకెక్కడా రూల్ పెట్టుకోలేదు. దేశానికి కాలానికి బద్ధుణ్ణి కాను. జరిగే సంఘటనలన్నీ కూడా భ్రాంతిలో జరిగేవే. అయినా కూడా నేను నా ప్రేమికులు పెద్ద విషాదభరితమైనటువంటి ఒక సంఘటనను ఎదుర్కోబోతున్నాం. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవమానం, హ్యూమిలియేషన్, దాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది అని దీంట్లో సూచించారు. అది అంటే ఆ అవమానం బాబాకు ఎప్పుడు చెప్పేవారు, నాకు అవమానం జరుగుతుంది, అలాగే ఎంతో తీవ్రమైనటువంటి విషాద ఘటన కూడా జరుగుతుంది అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. దాని గురించి ఈ సర్క్యులర్లో ముఖ్యంగా చెప్తున్నారు. ఆ అవమానం రేపే జరగవచ్చు, లేదా ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు జరగవచ్చు, లేదా వచ్చే సంవత్సరంలో జరగవచ్చు అని కూడా చెప్పారు. ఏదైతే జరగబోతోందో ఆ సంఘటన నా ప్రేమికులకు వారి ప్రేమకు, ధైర్యానికి, విశ్వాసానికి కఠినమైనటువంటి పరీక్ష. ఈ క్లిష్ట పరిస్థితి పరాకాష్ఠ చేరే సమయానికి నాయందు దృఢ విశ్వాసం ఎవరికైతే ఉందో వారు ఈ మాయను అధిగమించగలుగుతారు అన్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా కొంగును పట్టి విడవకండి, నా కొంగు జారిపోయే స్వభావం గలది, 2 చేతులతోటి నా కొంగును గట్టిగా పట్టుకోండి అని పదే పదే చెప్పేవారు బాబా. దాన్నే గట్టిగా ఇక్కడ సూచిస్తూ ఎవరైతే నా పట్ల ప్రేమ ఉంటుందో, నా పట్ల విశ్వాసం ఉంటుందో, తిరుగులేని విశ్వాసం ఉంటుందో వారు ఈ సమయంలో ఈ భ్రాంతిని అధిగమించగలుగుతారు అని చెప్పారు. అలాగే నాకు ఎదురవ్వబోయేటటువంటి అవమానం కానీ, ఈ విషాద ఘటన కానీ ఆవశ్యకం, జరగవలసి ఉంది. కానీ అది ఎంతో సమయం ఉండదు, తొందరలోనే కనుమరుగైపోతుంది. అందువలన నా ప్రేమికులు ఏమాత్రము ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండాలని నా కోరిక అంటూ అందరికీ నా ప్రేమను అందిస్తున్నాను అని చెప్పి ఈ సర్క్యులర్లో బాబా చెప్పారు. ఈ పాశ్చాత్య దేశాలలో బాబా చెప్పబోయేటటువంటి అంటే బాబా సూచించగానే మండలి వారు సందేశాన్ని చదివి వినిపిస్తారు. ఆ పనులన్నీ కూడా ఈ సందేశాల్ని ఒక చోట చేకూర్చడము, వాటినన్నిటినీ కూడా టైప్ చేయించడము, ఈ పనులన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బాబాతో పాటు సతారా వచ్చేశారు. జూలై అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది మౌన వార్షికోత్సవం. బాబా సూచనలను అనుసరించి ఆ సంవత్సరం భారత్లో ఉన్నటువంటి బాబా ప్రేమికులందరూ కూడా జూలై 9 అర్ధరాత్రి నుండి జూలై 10 అర్ధరాత్రి వరకు మౌనాన్ని పాటించారు. మౌనంతో పాటు రోజులో ఏదో ఒక సమయంలో
2 కప్పుల టీని మాత్రమే తీసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. ఆ సంవత్సరం అంటే 1956వ సంవత్సరం బాబా సూచనను అనుసరించి బాబా ప్రేమికులందరూ కూడా మౌనం పాటిస్తూ ఒక పూట ఉపవాసం కూడా ఉన్నారు. అంటే బాబా భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా మౌనాన్ని పాటించమనో, లేదా ఉపవాసం కూడా పాటించమనో, లేదా ఇది కానీ అది కానీ పాటించమనో సూచిస్తూ ఉండేవారు. రానున్న పాశ్చాత్య పర్యటన కోసం తన మండలి సభ్యులు వివిధ కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉన్నారు. బాబా సతారాలో కఠినమైనటువంటి ఏకాంతవాసంలోనే ఉన్నారు. మండలి వారు తప్ప బాబాని చూచేందుకు ఎవరికీ అవకాశం లేదు. చాలా రోజులుగా బాబూజీ గురించి మనం గతంలో చదువుకున్నాం. బాబు పోస్ట్ ఆఫీస్కు వెళ్లడము, ఉత్తరాలు తీసుకురావడము, బాబా చెప్పిన పనులు చేయడము, లేదా బాబాకు రాత్రి కాపలా ఉండడము, ఈ పనులన్నీ కూడా అంటే బాబా ఏం చెప్తే అది చేస్తూ ఉండేవాడు. అనేక సార్లు అతనికి చిన్న చిన్న పాఠాలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో బాబు పోస్ట్ ఆఫీస్కి వెళ్లి ఉత్తరాలు తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు బాబా అతనికి సాయంకాలం ఒక అరటిపండు ఇచ్చి తినమనేవారు. ఆ విధంగా అతడు బాబా చెప్పినట్లుగా ఆ ప్రసాదాన్ని తింటూ ఉండేవాడు. కానీ కొన్ని రోజులైపోయింది. అంతా చూశాడు, గమనిస్తూ ఉన్నాడు. ప్రతి వారికి ఎవరికి ఇవ్వటం లేదు ఈ ప్రసాదం, తనకి మాత్రమే ప్రసాదం ఇస్తున్నారు. అతనికి అయ్యో పాపం, మండలి వారు ఏమైపోతారు, నాకొక్కడికి మాత్రమే ఈ ప్రసాదాన్ని ఇస్తున్నారు అని అతని మనసులో ఆలోచన మొదలైంది. మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం. అతనిలో ఎప్పుడైతే ఆలోచన మొదలైందో ఇంకా అతన్ని విపరీతమైనటువంటి వేదనకు గురి చేసేవారు, హింసించేవారు బాబా. అతనికి ఆ విషయాలన్నీ కూడా తెలిసినా ఇంకా పూర్తిగా బాబా పట్ల అవగాహన కలగలేదు. కాబట్టి అతడు ఏం ఆలోచించాడు అంటే, ప్రతిరోజు నాకు అరటిపండు ఇస్తున్నారే, మండలి వారికి ఇవ్వటం లేదే, ఇదెక్కడ అన్యాయము అనుకుంటూ, బాబా ప్రతిరోజు మీరు నాకు అరటిపండు ఇస్తున్నారు, మిగతా వారికి ఎందుకో ఇవ్వటం లేదు, రేపటి నుండి వాళ్ళకి ఇస్తేనే నాకు ఇవ్వండి అని చెప్పాడు. గతంలో ఎన్నోసార్లు చదువుకున్నాం. ఆయన కోపం ఎంతటి తీవ్ర స్థాయికి చేరిందో అంతలాగా పీక్కి చేరింది. బాబా అంటారు, చాలా విపరీతమైనటువంటి కోపంతో అలాగే చిరాకుగా బాబా అతన్ని దుయ్యబట్టారు. నువ్వెంత దురదృష్టవంతుడివి, దీనిని కేవలం అరటిపండు మాత్రమే అనుకుంటున్నావా? నీవు మండలి సభ్యుల్ని గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచించవా? ఎంత అవమానం చేస్తున్నావు, మూర్ఖుడివి నువ్వు. ఇతరుల కడుపు మార్చి నీకు పీకల దాకా తినమంటే కూడా నువ్వు ఆలోచించకూడదు. నా చేతలను ఇసుమంతైనా కూడా సంశయించకూడదు. అది నీకు సంబంధించిన విషయం కాదు. నీవిక్కడికి వచ్చింది నన్ను సంతోష పెట్టడానికి, అంతేకాని మిగిలిన మండలి వారు ఏమనుకుంటారో, ఏం చేస్తారో, అయ్యో పాపం ఇలా ఆలోచించడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. ఒకడిని నేను సింహాసనం మీద కూర్చోబెడతాను, మరొకడిని ఈ దుమ్ములో దొర్లిస్తూ ఉంటాను. ఇద్దరూ నాకు బానిసలే. ఎవ్వరూ కూడా నా గురించి, నా సూచన గురించి ఏమాత్రము ఆలోచించకూడదు, సంశయించకూడదు. మనకిక్కడ హఫీజ్ సూక్తులు ఉన్నాయి. ఒక అదృష్టవంతుడైన బానిస ఎలా ఉండాలో ఆ సూక్తిలో బాబా సూచించారు. హఫీజ్ సూక్తిని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఈ సూక్తిని ఆయన చెప్పిన దానికి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఒక బానిసలాగా దాన్ని అమలు చెయ్యడమే నీ పని అనేది ఇక్కడ భావుకి ప్రత్యేకంగా సూచించారు. ఇంకా అంటున్నారు, నేను నీకు అరటి పండును మాత్రమే ఇవ్వటం లేదు, నేను నా ప్రసాదాన్ని ఇస్తున్నాను, దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. ఇతరుల గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ నా ప్రసాదం విషయంలో నీకు ఇంత మాత్రమేనా గౌరవం లేదు. ఏ ఉద్దేశంతో నేను నీకు ప్రసాదాన్ని ఇస్తున్నానో నీకు అసలు తెలియదు. ఇప్పుడు నువ్వు ఆ ప్రయోజనాన్ని పోగొట్టుకున్నావు అన్నారు. జూలై 14వ తేదీ వచ్చింది. ఆ రోజు సతారాలో ఉంటున్న పేద పిల్లల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటైంది. ఈసారి జడ్జి బంగ్లాకు 200 మంది పిల్లలను తీసుకురావడం జరిగింది.
బాబా ఒక్కొక్క బిడ్డకు మిఠాయి అలాగే ఒక జత బట్టలు ఇచ్చారు. అది పూర్తయిపోయిన తర్వాత మరొక 50 మంది పిల్లలు ఆ బంగ్లాకు రావడం జరిగింది. పిల్లల్ని నిరుత్సాహపరచలేరు కదా ఎవరు కూడా. బాబా అలాగే నేను వాళ్ళని నిరుత్సాహపరచను, వాళ్ళకి ప్రసాదం ఇచ్చి తీరాలి అన్నారు. ప్రసాదం అయితే అంటే స్వీట్స్ అయితే ఉన్నాయి కానీ బట్టలు లేవు. కానీ వెంటనే బాబా విష్ణువుని పిలిచి మార్కెట్కి పంపించి బట్టలు తెప్పించి ప్రతి ఒక్క బిడ్డకు ఆ ప్రసాదాన్ని అందించారు. 1956 పాశ్చాత్య దేశ పర్యటన. పాశ్చాత్య దేశాల్లో బాబా చేపట్టబోయే 1 నెల రోజుల పర్యటన కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానం ప్రయాణం గురించి, టిక్కెట్ల రిజర్వేషన్ గురించి, ఎక్కడ బాబా బస్ చేయాలి, ఎవరెవరు బాబాని కలవాలి, ఇలా ప్రతి విషయాన్ని వాళ్ళు కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. ఒక పక్క మండలి వారు, మరొక ప్రక్క విదేశాల నుండి అనేక ఉత్తరాలు వస్తున్నాయి దీన్ని చర్చిస్తూ. ఏర్పాట్ల గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. సోదరి మణి టైప్ మిషన్కి ఎక్కడా తీరిక లేదు. అలా టకటకా శబ్దాలు చేస్తూ ఆవిడ నిరంతరము టైప్లోనే మునిగి ఉండిపోయింది. గత కొద్ది నెలలుగా ఇంగ్లండు, అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాల నుండి టెలిగ్రాములు వస్తున్నాయి, ఉత్తరాలు వస్తున్నాయి. అవి దొంతరలుగా ఉన్నాయి. ప్రతి ఉత్తరాన్ని బాబా దగ్గరకు తీసుకువెళ్లి అవసరమైనటువంటి సూచనలు అందుకుని అక్కడికి అంటే ఎవరైతే వ్రాశారో వాళ్ళకి సమాధానాలు పంపించేందుకు మణి నిరంతరము టైప్ మిషన్ దగ్గరే కూర్చుని పనిచేస్తూ ఉండేది. ఈ సమయంలో బాబా ఆరోగ్యం గురించి, ఆయన తీసుకోవలసినటువంటి ఆహారం గురించి మండలి వారు చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ అంటే బాబా ఏ విధంగా అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఆయన ఆహారపు అలవాట్లేంటి, అలాగే ఆయన నిద్రపోయే సమయం ఏమిటి, విశ్రాంతి సమయం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉత్తరాల ద్వారా తెలియపరచమని ఇంగ్లండు, యూరోప్ కంట్రీసు, అలాగే అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళందరూ కూడా ప్రేమికులందరూ కూడా ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నారు. న్యూయార్క్లోని ప్రేమిక బృందం ఎప్పటి నుండో మణిని అడుగుతున్నారు బాబా ఆహారపు అలవాట్లు ఏమిటి అని. దానికి సమాధానం రాస్తోంది మణి. మేమంతా కూడా మసాలా వంటలు తింటాం, కానీ బాబా తినరు. అలాగే బాబా కారంతో చేసినటువంటి పదార్థాలు కూడా తినరు. అలాగే బాబా చైనా వంటకాలని ఇష్టపడతారు, ఫ్రెంచి వంటకాలని కూడా ఇష్టపడతారు. ఆయనతో వచ్చే పురుష మండలి అలాగే బాబా ఎవ్వరూ కూడా మాంసం ముట్టుకోరు, కానీ చేపలు తింటారు. ముఖ్యంగా బాబాకు మెత్తని చేపలంటే చాలా ఇష్టం. అలాగే మెత్తగా ఉడికించిన అన్నం కూడా బాబా ఇష్టపడతారు. పెరుగు కూడా అంటే యోగర్ట్ అంటారు అక్కడ, దాన్ని కూడా బాబా తీసుకుంటారు అంటూ బాబా రుచులు అంటే అభిరుచులు చాలా సాధారణంగా ఉంటాయి. ఆయన ఇండియాలో మనకందరికీ తెలుసు పప్పు అన్నమే మాత్రమే తినేవారు, రాత్రి ఒక రొట్టి కూర మాత్రమే తినేవారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మణి ఉత్తరంలో రాస్తూ ఎవరిని ఆందోళన పడవలసిన అవసరం లేదు. బాబా తక్కువగా తింటారు, అంతేకాకుండా అతి త్వరగా ఆయన భోజనం కూడా ముగించేస్తారు అంటూ ఆమె ఆ ఉత్తరంలో బాబాకు సంబంధించినటువంటి విషయాలు, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా ఆ ఉత్తరం ద్వారా వాళ్ళకి పంపించింది. ఇక్కడికి ఈ వారం ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.